కిషన్ కాకా మా పొల్లి ఏం చేస్తుందో ఇంట్లో ఆకలి అయితే అంత పురపు వండిందో లేదో ఇంకా ప్రియా ఓ ప్రియా ఏతనవే కనిపిస్తలేదా ఓ పానం మీద విలవడతవి మెలా విలవతలే అయ్యో ఇప్పుడు నేను పిలుస్తాను నీ కీటం కింద పడ్డా అదే ఏమో పిలిచినందుకే పలసవాడి వాడుతుంది నువ్వు ఈ మధ్య నువ్వేదో ఆగమాగం అవుతున్నావు ఏందో ఏమో మరి నీ కథ ఖాత లేదు కళ్యాణాకు లేదు ఏమో పోయిపోయేస్తే పోయితే మాడుతావేమో నువ్వు నేను ఏది మాట్లాడినా నీకు పొగబట్టినట్టే అనిపిస్తుంది మా అన్న బాగా అది నత్తురు ఇలా అగో మొన్న నచ్చిపోయారు మళ్ళీ ఎందుకు అత్తురే ఇచ్చే కట్నం ఇద్దలేదు కానీ ఈడికి 20 సార్లు వచ్చిపోయారు అయ్యో నీ కట్నము 10,000కే వంగ పడుతుంది మా ఇద్దరిది 10,000 అయితే కట్నం కాదా అది వచ్చినప్పుడు అయితే నాకు 2-3 వేలు ఖర్చు కానని మొగానికి కప్పదాయం అన్నట్టు మీ వాళ్ళు వస్తే ఓడిపోయి కానీ మా వాళ్ళు వస్తేనే ఓడతాయంట పొలగానికి మా వాళ్ళు వస్తే ఇట్లా వచ్చి అట్లా పోతారే అది మీ వాళ్ళు వస్తే 10 రోజులే కాదే ఓ నువ్వు పెడితే మా వాళ్ళు తిని తొట్టుగా మాట్లాడబడుతుంది పోయింత చికెన్ అన్న మటన్ అన్న వేపో ఏంది చికెన్ అన్న మటన్ అన్నా నీ అక్క ఆయన తెలివికి పందిరే తావే 4 కొడుకులు తెస్తా నా పొలం ఉడికాయి తిని పీకుతురాలే మా వాళ్ళు అనగానే కట్ల పెట్టుకుంటూ ఏనాడిగా నేను అనగానే నువ్వు ఉరికిపోయి తెచ్చింది ఉరికి తెచ్చిన ఎట్లుండేనే ఇలా మీ వాళ్ళు ఎప్పటికీ మాట్లాడుతున్నావు ఎట్లా నువ్వు మొన్న మీ అక్క బావత్తే కిలో చికెన్ ఇద్దరికి అంటి పెట్టలే దగ్గరికి గోలిచ్చి ఓ కొంగ ముక్కుదానా కిలో చికెన్ తెస్తే అర్ధ కిలో కూర దాచుకొని అర్ధ కిలో కూర 2 చెంబడిలో సన్నావు కాదే ఈ ఏనాడు నువ్వు మా వాళ్ళ తేమన్నా కలుసుకున్నది అగో దాచుకున్న కూర దగ్గరికి నీకే అంటి పెడితి మళ్ళీ నన్ను అంటని పేరు ఎత్తున్నావు ఓ నువ్వు రోజు కోడిచి పెట్టాడా నేను రోజు చూడే అప్పలప్ప పసుకన్న బండికన్నా అద్దామంటే నడుచుకుంటా తీసుకురాబడుతుంది నీ కాపాయం చుట్టూ ఇక బండికి వస్తే పెట్రోల్ పుణ్యానికి వస్తుంది బస్సు కదా అంటే బస్సు రేట్లు బాగా పెరిగాయి ఇక నడుచుకుంటే కొంచెం పానం ఆగిమంటుంది తన ఆయమంటది అగో మన ఇట్లా వచ్చినట్టు అత్త అలుకోనా పోయా మన తీసుకోపో అగో అన్న ఇప్పుడే వస్తుంది రాయే వదినే మంచిగున్నావా మంచిగా అవ్వాయి ఇట్లా మంచిగుర్రా ఇంటికాడ మంచిగా నువ్వు మంచిగా ఉన్నావా మంచిగున్నావే రారి ఏందే బాబు అంత సిరు బరువు ఉన్నావు మా ఊరికి వచ్చిన మర్చిపోయినది ఇంటికాడ గుడ్ల గిట్ల పెడతావు ఏంది పెట్టినా ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా అవే గోలిచి పెడతా చాలతీ నీకు ఆరటం మాటలు అన్న వదినే ఇంట్లోకి రారు మీరు అన్న అంటే కారటం లేదట కానీ నేనంటే నచ్చిందట కారటం ఏమైంది సమ్మన్న ఎంతో చిన్నవై కూర్చున్నావు ఏం లేదురా నా బామ్మది వచ్చిండు బామ్మరి అయితే సంబరపడాలి కానీ ఇట్లా చిన్నవై కూర్చుంటా అరే అరే అందరు బామ్మర్ది లెక్క కాదురా నా బామ్మది ఆడత్తే కోళ్ళు దిగాలి తలలో పడాలి బామ్మరి అయితే గాయంత దావ చేయకుండా ఇట్లా కొంచెం పడకుండా రంది కొద్ది కూర్చుంటా అరే అట్లనా నీకుంటే తెలుతుందిరా అయ్యా అరే ఆడు ఏనాడికన్నా ఒకనాడికి వస్తే కోడినేందిరా జాటను కోసి పెడతా కానీ 2 రోజులకు ఒకసారి వస్తారా నా సంసారం ఆగుతాదిరా మళ్ళా పెట్టని పేరే ఇగో సమ్మన్న మా అత్తమామ మా బామ్మరిది ఊరికే గిట్లనే వచ్చుకోలే అప్పుడు నేను ఏం చేసిన ఎరికేనా ఏం చేసినవురా ఆ చెవిటి వారి ఎంత మంచి ఉపాయం చెప్పినవురా నాకు గిన్నొద్దులు దాటకపోయా అందుకే సాత్రం తప్పు పుట్టిందా ఇక మతలన్న ఉండాలి ఈ పన్న గట్టిగా ఉండాలి
నీకు కాదు ఇక చూడు నా బామ్మది బజ్జీలు రాలాలే బ్యాంచోత్ బజ్జీలు రాలాలే బ్యాంచోత్ అరే నువ్వు వాళ్ళకు తాళకు రారా అత్తపాయ చెల్లె నాకు నిద్ర వచ్చినట్టు అవుతుంది బాగా వచ్చినాక లేపు సరే అవు పిల్ల ఇంకేనాడు మంచి ముచ్చట చెప్తావు ఏడవదిని ఇంట్లో ఎప్పుడు గుయ్య గుయ్య గయ గయ నేనే ఇంట్లో గుయ్య గుయ్య గయ గయ ఉంటే మొగన్ నాగన పెట్టుకోవాలి కానీ అన్నీ చెప్తారా పిల్ల ఏం ఆకలి పెట్టుడో వదిని ముత్తంత మాట అంటేనే మేకపోతు లెక్కలు ఎత్తాడు ఆయన గట్లా లేచినప్పుడే నువ్వు కూడా గయ్యమని లేవాలి గప్పుడే ఆయన మేకపిల్ల లెక్క మలుచుకొని పంటాడు ఎట్లయినా ఇన్నొద్దులో లేడోదిని హట్టిగానే గరానికి అత్తాడు మీ అన్న కూడా గట్లనే గరానికి అత్తుండే పిల్ల అప్పాల పుల్లతో సురుకు పెట్టినాకనే సప్పుడేకుంటాడు సూర్కంటే ఆదికొచ్చింది వదిని మొన్నగా గంజి దించమంటే అది కాలిందని నా ఈ పొద్దు పొట్టు పొట్టు కొట్టిండు ఇప్పుడు గదా అప్పలప్పులతో నేను సురుకు పెట్టిన అనుకో నన్ను ఉంచుతాడా ఇక నీ భయం పాడుగాని పిల్ల గట్లా భయపడితే మంచినే ఇక ప్రియా ప్రియా ఒకసారి మీ అన్నం బాగా రమ్మని ఏం కాలే ఏందే బా అంత హుషారుగా ఉన్నావు బామ్మర్ది ఇంటికి వచ్చినాక బాగా ఎట్లుంటుండే హుషారున్నాడా ఇక బామ్మర్ది ఇంత చికెన్ తీసుకుందాం దగ్గరికి అండించుకుందాం ఏలో తాళాల పోదాం ఇక ఆడిపోయి మర్యాదలలో పడుతుంటది కళ్ళు అబ్బా బావా నువ్వు గట్ల అంటే నా కడుపులా గంట పెట్టి కలబెట్టినట్టు అవుతుంది అయితే ఇప్పుడే పోదాంపా అయితే ఎందుకు కాదు కలబెట్టుడు కాదు ఇక నేను మైలపోలు ఇస్తాపా మైలపోలా అదే మైలపో అంటే మత్తెక్కించి దాకా తాగిపిస్తా అంటానా చెల్లె నీకు అన్ని డౌట్లు అనేదిరా బావా మనం పోదాంపా దా. 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 నమస్తే బా బామారే కిలో చికెన్ ఒకటి మంచి కండబట్టు ఉండాలి మాంసం మూత ఏ బా ఇదే సరిపోతుంది ఇంకో 1/2 కిలో కొట్టుకోవాలి అవు బామారి మా దోశ కూడా వస్తాడు ఇంకో అతగే తినారా ఒకటి మొత్తం ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం మంచిగా ఉండాలి లెగ్ పీస్లే అబ్బా అబ్బా బామ్మరిదంటే ఎంత ఇష్టమే నీ అసలు బాగా దొరకడు నీ బామ్మరిది అదృష్టమే వేసేసాడు బాగా వేసేసాడు ఇగో బా కూర 300 ఇయ్యే 300ఏనా తక్కువ ఉంది చికెన్ అయ్యో పర్సెంట్ కారం ఉంది కాను నీ పాడుగాను అరే పర్సెంట్ కానీ ఉంటే నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది పైసలు నువ్వు ఆగు నేను ఇస్తా కానీ ఏందే బా నాకేలేవా ఇక ఎందుకు తీ బామ్మది మళ్ళా బామ్మతో పెట్టించినట్టు మంది నీకు మంది తెలియదు మనం ఒకరి నడువు పోదాంపా తమ్మి పోయేతాం సరే బామ్మది పోతాం కూర అయితే కనబడినే కొట్టినావా మంచిగా కొట్టినా సరే తప్పులేపా అబ్బా ఏమిక మతలే బా నువ్వు దండనువేనే తిరుపతి బావ ఇంకా అత్తలేడు వస్తున్నాడా తిరుపతి బావ వచ్చినాడే ఓ తిరుపతి బావ ఖాళీ చెప్తున్నాడే కనబడతలేమే ఇక దగ్గర ఓ తిరుపతి బావ ఎంతసేపు చూడమంటా నీకోసం ఏ కాలమే వచ్చి అలా కూర్చొని చూసి తేడా కనబడతలేకపోతుంది అయితే నాడు కళ్ళు ఉన్నదా ఉన్నాయి అదే మన సమ్మన్న కళ్ళు చెప్పమన్నాడు ఓ 3 బింకుల కళ్ళు కావాలి ఉన్నాయి నువ్వైతే ఆడ కూర్చోపో నేను పోయి బింకులు తెస్తా చెప్పాను మరి ఆలస్యం చేయకు సరే వాళ్ళు అత్త నన్ను తిడతారు మళ్ళా. ఓకే ఇగోరా కళ్ళు నేను ఇంకో తాడెక్కత్తా అది చెప్పాను రా సరే అదే పోయావు జల్దీ వస్తా ఇంత టైం అవుతుంది అప్పుడు వచ్చా నేను ఇంతసేపు వేసమ్మన్న గౌన్లో పోయాలి అయ్యో నీ ఎగిరితాము చికెన్ ఆడుకొని రావద్దురా ఎక్క నీకు మా బామ్మది కొన్నట్టు ఎవరు నేనేమన్నా బాగా కూసా ఇప్పుడు కూసా
మరి ఒకటే డబ్బా ఇప్పుడు కళ్ళు ముగ్గురు ఏమిటి ఒక డబ్బా అలాగానే చల్ ఒక్క డబ్బా తీసుకొచ్చి ఎవరి ముక్కలు పోతావు ఇంకో 2 డబ్బులు లేపో అవునా పవన్గా ఈ ఒక్క బాటలు చెప్పి బామ్మరు ముందు ఇచ్చేదిస్తావారా ఇంకో 2 బాటలు చెప్పు ఏమవుతుంది రా నేనే ఇష్టం అయితే అగా చెప్పేది మా బావేనే నీకేమో తంది చెప్పు చెప్తా కానీ తీయలేరే ఏదో పట్టుర్రి మరి పాటు మాత్రం పోయి మాసాలనే పోయి పంపరా నువ్వు పెద్దవి బాగా మర్యాద మరి మరి చికెన్ కూడా దగ్గర కానీ తిను నీకు మానవ లేదా అరే 3 బాటలు చెప్తావు ఒక్క బాటలు చెప్తావా అరే ఆగరా అదే జరా ఇది కానీ ఏ ముక్కది బామ్మది పట్రా ఏ బా అడివాడు పవన్ గా నా బామ్మడి ముంగట ఒక్క పాటలు కళ్ళు చెప్పినా ఇచ్చే తీసేవాడు మీ బామ్మరి గారికి ఇంత తాగోతులు నాకే వెరికనా ఓ తిరుపతి అక్కడ తీసుకురా ఆగుతలేడు మనిషి చెప్తానా ఎప్పుడు తాగుతావు తాగి ఓరి సమ్మిగా పైసలు ఇస్తే పోతిగా అయ్యా ఇత్త ఏ బా ఎంతసేపు ఉనుకుతావే పరుసు ఇంటికానే పెట్టేవి చికెన్ కాడ నేను ఎత్తిని అండిన కాడ నేను ఎత్తిని నీ పాడుగాను మరి ఆయన కళ్ళు కూడా నువ్వేయి అరే పవన్గా నువ్వేమనుకుంటున్నావురా అసలు నువ్వేమనుకుంటున్నావురా ఒక్క డబ్బా కళ్ళు చెప్పిన బామ్మారి ముంగడ ఇట్లిచ్చే తీసినావు ఆ ఒక్క డబ్బా పైసలు మళ్ళీ మా బామ్మారిని అడిగి ఇట్లిచ్చే తీస్తాను నువ్వేమనుకుంటున్నావురా అసలు నీ సంగతి ఇట్లా కాదు నీ యాక్టింగ్ నువ్వు అన్నా అరే నేనేమన్నా ఏ బా ఏ బా కట నీ కట ఏ బాబా అరే అక్క బామ్మారి నువ్వు వచ్చినావు నడువి అరే దెబ్బలు తాగినాయా బామ్మనుగా బద్మాష్ కూర్చుంటాను బామ్మారి కాలం పోతా పొట్టు బుద్ధి కళ్ళు అంటారు నువ్వు ఎందుకు వచ్చినాడు ఇంకి నేను కొట్టుకుంటే వచ్చినా బా ఏ ఊర మీ బామ్మరిది అనుకుంటా నీ యాక గమ్మతున్నారే పేరు ఇస్తారా పైసలు నేను పోవాలి ఇంకో తాడెక్క ఉన్నది ఎంతనే 600 అరే పవన్గా నా బామ్మర్ అయ్యేపాటికే పైసలు ఇచ్చిండు అదే నువ్వు అది ఇత్తువారా నేను ఎందుకు ఇస్తానే అక్కడ మంచిగా దొరికిన పట్టు తాగుపోతున్నా మరి అరే పవన్గా నా బామ్మర్ది తాగపోదాం నా బామ్మర్దిని బామ్మర్ది నేను వాటర్ వేద్దాం మొలనా బా మధ్యలో కట్టే పొట్టు ఈసారి ఈయనే కూర్చుదాం ఏయ్ లే బా
ఏం కొట్టుకున్నావి తాగుడు అయ్యో బామ్మది బామ్మది బాగా తాగినాక పవన్ గారు ఏర్పడలేదు బామ్మారు ఏర్పడతాను బావా ఈ మొత్త వరకు తరగతి బావా బామ్మది నువ్వా బామ్మది అయ్యో లవ్ యూ బావా కొట్టేది కొడతాను లవ్ యూ అంటే బావా జర లేపు నన్ను బాంచని కాదు మొత్తం బాంచనే లేపుతానా పడతానా కూర్చో కూర్చో వద్దాం బాడ కూర్చో కథ కూర్చుకోవద్దు సరే మెల్లారా అరే బామ్మడికి ఆకలి పట్ట మొల పట్టవే బామ్మది పట్టు 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 మనం అనిపిస్తామా ముంగటేమో అనిపిస్తుంది ఈ వెనకెట్టు అవుతుంది వద్దాం పట్టు వద్దాం పట్టు వద్దాం పట్టు అరే ఆకుపట్టరా మళ్ళీ పోతా అరే నువ్వు ఆగే బావా అమ్మనా ఇగో మీ బామ్మది పాపం దెబ్బలు బాగా పడ్డాడే కళ్ళ మీద కుచ్చి బాగా ఉన్నట్టుండే ఇంకొక లొట్టి చెప్పరా అదే పాపం తాగుతాడు అంటే పవన్ గా నా బామ్మని తాగుబోతులే కనబడుతున్నారా నీకు బామ్మది పడ్రాయిని దండం పెడతా మళ్ళా నానే అబ్బతలు మీకు దొరికనే నా ఈ బలు దొరుకుతాయి మళ్ళా వెళ్తారా బామ్మది నీ నీ బజ్జీలు రాలే ఇంకోసారి నీ ఇంటికి రాడు ఇంకా తాడు రే తమ్మి నువ్వు నా కందగడ్డవురా నేను ఉడకబెట్టుకోక ముందుకి తినబుద్ధి అవుతుందిరా నువ్వు నా బంగారం రా అన్న నేను కాదే నువ్వే నా బంగారమే నువ్వు నా బచ్చప్పవే ఓళ్ళు బచ్చప్ప ఓళ్ళు కనగడైతే నేను ఎండిపోయిన తోడేనా గమ్మత్తుందరే బావ మీరు నువ్వు ఎండిపోయిన తోడు ఎందుకు అవుతావురా అవగానే బామ్మది కబ్బూలా చింటికి ఎందుకు పోతున్నారు ఊకే పైసలు ఇచ్చేది పోతానే ఏంది పైసలు ఇచ్చేదంటే పట్టవాళ్ళు పోతారు రావడానా బాతి మీ కథ గమ్మతే ఉంది బాగా అయినాక అన్ని కథ మీకు తనకచ్చాను మందికి చెప్తాను బామ్మది కాబట్టి ఢిల్లాకి చెప్తాను అంతే అవునా మీ ఢిల్లాకి ఏందో మీకు కథ అంతే బాగా ఒక దమా అదే కాదు నా కందగడ్డవురా నా పల్లీల ముద్దవురా బామారి బావా ఏ వయసులో వేయాల్సిన ముచ్చట ఆ వయసులో వేయాలిరా ఈ అక్క ముసలు అయినాక ఈ ముచ్చట్లు అది కచ్చి అనుకో గమ్మత్తుంటదిరా బావా బాలమ్మ
బావా బాలమ్మ నాకు ఏం కూర దుడ్డలో బాలెక్కాను తమ్ముడు ఉన్నాడే ఏం మాట్లాడుతున్నావు? అబ్బో తమ్ముడు తమ్ముడు తక్కువ కాదు. అవురా బామ్మారి నీ దండం పెడతారా నన్ను తిరిగేకురా నా అన్నులు వచ్చారా అబ్బో 5 సంవత్సరాలు లచ్చితంగా 5 సంవత్సరాలు లచ్చితంగా. అన్నా నువ్వు కట్టే ఇవన్నా ఈ కళ్ళు ఆకులు లెక్క మనం ఎప్పుడు కలిసి ఉండాలన్నా. నేను అరే బామ్మది మేము కళ్ళు ఆగైతే నువ్వు కళ్ళు మీద కారపూసవురా. కొసకొచ్చినాక అయితే డిస్పో గ్లాస్ తీసుకుని తీసుకెళ్ళగానే నన్ను డిస్పో గ్లాస్ తీసుకుని తీసుకెళ్ళగానే నన్ను బామ్మది తీసుకపోతే వాళ్ళు పిస్తారా అంచు అన్న అంచు బాగా అంచు అమ్మ చేస్తారా మీరు. బొమ్మది మా తమ్ముని కంపు మనం ఎప్పటికీ ఇట్లే కలిసి ఉండాలి. తాగదా తాగదా కాళ్ళల్లో అయినా ఇంటికాడైనా. అన్న మనకు లగ్గాలైనాక కూడా మన పిల్లలు ఏమన్నా అన్నా కానీ సాటుగా మాట్లాడుకోవాలన్నా ఎప్పుడు గిట్టనే కలిసి ఉండాలన్న. పెళ్ళాడదే ఉన్నదిరా కానీ నా తోడబుట్టిన తోడు నువ్వు దొరుకుతావురే తమ్మి 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 ఏడవకు తమ్మి నాకు ఏడుపొస్తుందిరా తమ్మి. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. మీరు ఎడతాడు నాకు కూడా అన్న తమ్ముడే ఉంటే మంచిగా అనిపిస్తుంది. అరే బామ్మది మేడరా బామ్మది మేము లేవా నీకు మేము లేవా నీకు పోతుంది కళ్ళని ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అరే బామ్మరు ఊకోరా. అరే మా అమ్మాయినా మా అయ్యైనా అన్ని మా అన్నేరా అన్న. నువ్వు నాతో ఎప్పుడు కలిసి ఉంటాను మాట అన్న. ప్రియా ఓ ప్రియా ఏంది ఆకలితే ఇంత పోయేసుకురా పోయి. ఆకలి అవుతుందా? గా ప్రసాదోళ్ళు ఆకిలి దావరే ఎత్తురట దావత్కి రమ్మని పిలిచిండు. మళ్ళీ కూర పూర ఉండేందుకు? అప్పుడు నువ్వు లేవని మళ్ళీ తాను వేయండు. అవునే ఈ ప్రసాదగానంలో ఆకలి దేవరు ఎత్తురాడు మనకి చెప్పినారే దావత్కి? దావత్ చెప్పలే కదా. అగో మరి మా అన్నకేం చెప్తారు మనకేం చెప్పరు? పోయి అడిగిరా ఉండేది మరి ఇల్లు వరకు పెట్టడానికి పోతా ఆమె. ఊళ్ళే మనం పోని పేరంటం లేదు. మనం అంటే ఊళ్ళే దేత్తడి పోషమ్మ గుడే ఏంటన్నా మీ అన్న మాటలు? దేత్తాడి అట. నీకు ఏ తడి లేదా? ఎందుకు లేదే మత్తడి కాడ కోట సీసా పెట్టినా ఆడికి ఏందనుకో దేస్తాడు కాదు అన్ని తల్లే. నీ తాగోతు చుట్టూ వీక ఊళ్ళే విలువ లేకపోతే ఎవరు పిలుతారుగా నిన్ను? ఏందిరా బామ్మది అప్పుడు వచ్చిపోయినావాడా? అయితే ఆగిల్లో అవుతున్నామే దావతు చెప్పిపోదామని వచ్చిన. అప్పుడు నువ్వు లేవు అందుకే మళ్ళీ వచ్చి చెప్పిపోదామని వచ్చిన.
ఇలా పొక్కిలే అయితే పొక్కిలే కాదు మొత్తం ఇక వేరే ఉంటది. ఎన్ని పిల్లలు మాట్లాడావు మరి? 4-5 పిల్లలు మాట్లాడినామే. వీళ్ళ ముచ్చట మునిగిపోను. ఎంతసేపు పెడతారే ముచ్చట, ఆకలి పాడైతుంది. మరి అవు చూడు ప్రసాద్ అన్న మన ఇంటిది కత్త అంటే మీ అన్ననే ఆగబడతాడు. మా తమ్ముని చెప్పినా చెప్పలేదు, ఇప్పుడు చెప్తా ఇక పోయి చెప్తా. నువ్వు అదేనే ఆ ప్రసాద్ అత్త అంటే అమ్మ అన్ననే పుంచుతాడట. ఓ అన్న అన్నానంటావు కదా, నోటి కాడి బుక్కలు గుంజుతాడు చూడు. అగో ప్రసాద్ ఇటేస్తాండి. ఇగో ఇది చూసినట్టు ఉండద్దు. ఈ పని నువ్వు చేసుకో, నా పని చేసుకో. మొగలేబా ఏం చెప్తారే? ఏం లేదురా, ఇల్లంతా బలిపాత్ర పట్టింది, అందుకే సీపులు చదువుతాను. చెప్పావు గిటాచ్చినావు? ఏం లేదే, ఇలా ఆగిల్దావర్ అవుతాను, దావత్కు రమ్మని పిలుద్దామని వచ్చిన. రావత్కా ఏడేటట్టున్నారా? ఇల్లు దులుపే వరకు అలా ఏటట్టుంది. సరే రాకుండా అయితే మరి. రేపు దుత్తతి గంత ప్రేమ పిలిచినప్పుడు రావారా? నువ్వు అత్తంపు. సరే మరి రాదిగా. సరే అన్న అత్తంది. సరే అది పుష్కన పోరాడు అద్దంటే ఎట్లుండు అని చెప్పినాం కదా. ఎత్తాడు కాదు ఇలా మత్తడి దుంకాలే. అట్లా అత్తాత బొక్కలు బొక్కలు ఇరగాలే. తింటానవా బొక్కలు ఇరగన్నట. మొగలు దునియా అనుకుంటారు, నడిమిట్లా నీకేమైతుంది? నా మొగల్ అంటే నాకు రేషన్ రాదా? ఇదేంది నేకి అని మాట్లాడుతుంది? నిన్న మొన్న వచ్చి నువ్వు ఎందుకు కొడుతున్నావే? నోరు వెనకపోతుంది. తాలుగు తాలుగు అమ్మ బాబాయ్ తాలుగా నీకు లేదా చుట్టూ అనుకోని కిందికి మీద ఉజ్జాయిపో, అనుకోని కిందికి మీద ఉజ్జాయిపో. ఏందే ఊర విసుకదానా బాగా ఎగురుతున్నావు? నన్ను ఊర విసుకంటావా? నువ్వైతే దావత్ కాడికి రాయ, నీ సంగతి చెప్తా. దావత్ దాకేందే? నువ్వు ఇప్పుడు రా దయ్యమోకందనా? ఇప్పుడే చెప్తా నీ సంగతి ఏందో. ఏం చెప్తానే? బాగా మాట్లాడతారు. మర్యాద లేదు, బాధ్యత లేదు నీకు. అమ్మనే గుడాలు అయిపోయాయి. తెస్తానే బుక్ మీకోసం ఇవన్నీ. అగో ఉన్నాయని మీ అన్ననే పోసుకుంటాడు, నువ్వు కూడా అడుగుకోండి పెట్టమని. అవురా బామ్మది బా ఉన్నాయని అలాగే పోతే మరి మాకేమేస్తావురా? ఉన్న అదే చేత వారం ఇలా. సరేనే మీరు బుక్. అగు వింటున్నావు మీ తమ్ముడు ఏమంటున్నావు? మనం ఏమన్నా గుడిలా కాసేపడి వచ్చినావా? అడుగు. అవురా వారి నేను బుక్కంగా ఎవడొస్తున్నారా? నేను గోళ కష్టపడిచిన అనుకుంటున్నారా? ఇక్కడ పెట్టాను బుక్కు ఎట్టించిన ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. లేకుంటే ఏంది మరి? ఉన్నా కూడా అలాంటి మీరే బుక్కితే తతి మూడేడ పోవాలి. దేవుని చిత్రములు ఈ కూడా నడుస్తున్నాయి. ఇంకిన్ని పెడితే బాగుండు. అవు ఇక్కడ గుడాలు కింటాలు మరవచ్చిన అనుకున్నావా? 4 ఇత్తులు బుక్కలు నడవాలి. నువ్వు మళ్ళా పెట్టు అంటున్నావు. పిచ్చినే ఇంటికాడ గదే బొబ్బనాయి, ఈడ గదే బొబ్బనాయి. ఇక ఏడాయమన్నట్టున్నది. అగో మొదలు నిన్ను పిలిచిర్రా మమ్మల్ని పిలిచిర్రే? ఏమో కంపనూరు పెట్టుకొని కాయకాయమంటున్నావు.
ఉగ్గరి నువ్వు ఆకిలో వేసుకుంటే మంచిగా తుర్తి ఏదో అంటే అంత ఆగమనం చేయబడుతుంది తీరే మనకి తచ్చి కూడా ఇదే లోల్లా తినే బావా అరే బామ్మది ఇదంతా నువ్వు చేయబట్టేరా నీ కథ గమ్మతుందే బావా పిలిచుడు నా తప్ప అవురా నీదే తప్పు గుడాలు పెడితే నా పని పెట్టాలి కానీ నువ్వు తక్కువ మనకి ఎక్కువ పెడతావురా ఊరేక్క అటు ఇటు చేసి నా మీద కలిసినట్టుంది ఏం చేయాలి బలిగం పాట పెడతా మరి స్ప్రైట్ బాటిల్ ఎత్తివి అని పక్క పొట్టి పెడుతుంది మాకు ఏదిరా గిలాసాలు లేదు మరి ఏమిటి పిలిచినట్టు మమ్మల్ని ఇంకోటి తెత్తగా మీరు తాగురే అయితే అదైతే పోనీ అని ఇంకోటి చెప్తావు నువ్వు అదే మీరు తాగురే అంటే అన్నం కూడా ఇచ్చేది ఇస్తాను పిలిచిన వీటికి మమ్మల్ని దాని గ్లాసాలు ఉన్నదా గ్లాసాలు ఉన్నదా నువ్వు ఇంకోసారి వెళ్తే మాత్రం మంచిగా చెప్తున్నారే నా చెప్తా నేను కొడుకుంటా బాయ్ వాడకట్టుకున్నాను పిలిచిందా ఇట్లా ఉంటే ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాను మా ఇంటికా లేక నాకు అర్థం కాదు చెప్పురా చెప్పు తిట్టబడుతుంది ఇంకోసారి ఇద్దరు ఒకసారి పిలిచావు ఆడు పిలుస్తాను నన్ను పిలవద్దు నన్ను పిలుస్తాను ఇవ్వలేదు కానీ తిమ్మేది కానీ ఆయన బుక్కరిగా సంత లేకుండా ఎడమైనా కానీ ఎవరా మా ఇంట్లో కుడాలు మక్క కుడాలు ఎవరా మా ఇంట్లో కుడాలు మక్క కుడాలు లేకొచ్చిన మన ఇంటికి మళ్ళీ ఇట్లా బలిగం పాట ఒక్కసారి వేగానికి రాదు అయ్యాను అన్నా నీ మంచి మనసు అర్థం చేసుకోలే నన్ను క్షమించు అన్నా నువ్వు ఎట్లా మాట్లాడు తమ్ముడు నువ్వు నా బంగారం రా ఒకరి నన్ను ఏడోకేరు కూడా అక్క నన్ను క్షమించు నేను ఎన్నిసార్లు తిట్టినా తర్వాత మళ్ళీ నాతో మాట్లాడినావే నేను నీకు అర్థం చేసుకోలేదక్క చెల్లి ఏడవకే అక్క చెల్లెలప్పుడు కొట్టుకోరా నాకు తోడబుట్టిన చెల్లి కాకపోయినా తోడుకోవడమే చూడు రే తోడబుట్టిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఎవరత్తగారింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తోడికోడలు మాత్రమే బొందల పిరికడి మన్ను పడదాకా కలిసి ఉంటారు తిట్టుకుంటే కొట్టుకుంటే ఏమవుతుంది కలిసి ఉండాలి గాని ఏడవకండి ఏడవకండి ఊకోండి చూడు రే బావా మీ అన్నదమ్ముల ప్రేమ షెడ్యూల్ దొరుకుతున్న కనుసుతున్నా ఈ గూడలు ఎక్కడ ఎక్కడ తిట్టుకోవడుతుంది అన్నదమ్ములు కొట్టుకుంటే తిట్టుకుంటే పగులు ప్రతీకారాలు చంపుకునే కాడి దాకా పోతాయి చచ్చిపోతే మీ అన్న నీకు గనబడతాడా మీ తమ్ముడు నీకు గనబడతాడా అని అన్నదమ్ములు ఎప్పుడు కలిసి ఉండాలనే
మీకైనా మీ కుటుంబానికైనా బలం. ఇక నేను అర్థం చేసుకోండి, మీరు కలిసి ఉంటేనే వేరేటానికి ఎవరికి సందు దొరికేది. చూడరే బావా, సినిమాలు చూసి పాటలు మాడంగా ఒక్కసారి మీ చిన్నప్పటి గుర్తులు యాద చేసుకోరు. మీ అక్క చెల్లెలు మీ అన్నదమ్ములు ఎట్లుండేటోళ్ళు. బంధాలు బంధుత్వాలు అనేటి సినిమాలో కాదే, చరిత్రలు నిలిచిపోవాలి. బలగన్ సినిమాల కొమరయ్య కూడా రాంగేం కట్టకరాలే, పోంగేం కట్టకపోలే. బంధాలు కలిపేయండి, మంచిగా బతుకుడు నేర్చుకోరే. చూడురి, అన్నదమ్ములే అక్క చెల్లెలే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బంధం గొప్పదే. విడిపోకండి, వీలైనంత మట్టుకు అందరూ కలిసి బ్రతకడం నేర్చుకోండి. నువ్వేందే శ్మశానంలో సమాధికి వెళ్ళి లేచి తయ్యలకి నా మోడీలు పడ్డావు? ఏంది నా ముంగడ ఎందుకు నిలబడ్డావా అంట అన్నా. రాత్రి మంచం మీద నుంచి పడ్డావా అని అడుగుతున్నావా? ఏ నేను బల్లే. ఈ అబ్బా దీనికి చెప్తే వాడది, నేనేమో లేక కావాలి. ఇంకా అర్థం లేపో, ముఖం చూసుకుంటా. సరే అర్థం వాడు చేద్దారేసినమైంది. నువ్వే కదా కప్పుకుంటా సిద్ధర్దే అన్నావు. సిద్ధర్దెమ్మని లేదే, శనికరాముకురం మొకందానా, శనికరాముకురం మొకందానా. అబ్బా అద్దం అద్దం తెమ్మని అద్దము, అద్దం తెమ్మని అద్దము. అవ్వ నీకు చెప్పే బదులు సపడే కుక్కున్నా నయం. నేనేమైనా పిల్లల కోడినా ఏనా ఎంబడొస్తాను? నీ నోట్లో నువ్వే గురుకుంటున్నావు. గట్టిగా మాట్లాడితేంది గొంతుగా నోట వదిలిపోతుందా? ఇంతగానే ఊరుతున్నా కాదే, నా వెనుక ఎందుకు తిరుగుతున్నావు అంటన్నా. గంత గట్టిగా ఎందుకు కొడుతున్నావు? నాకేమన్నా చెవులు వినవాడే అనుకుంటున్నావా? నీకు చెవులు వినవాడే అంటే కవుల పదే కాకులు ఎత్తుకపోయినట్టేనే. మళ్ళీ నీళ్ళు నమ్మినట్టు మాటలన్నీ నోట్లో నమ్ముతావు. గట్టిగా చెప్పు, చెప్పేదేదో. నీకు చక్కగా చెప్పాలంటే నా పక్క బొక్కలు ఇరిగేటట్టున్నాయే. నేనేమన్నా దేవతలకు కనబడతానా? నాకు దండం పెడతాను. నేను దండం పెట్టింది అందుకు కాదే, అయినా నీకు చెప్పిన అర్థం కత్తి. ఏనా ఏం కాలేదు, నన్ను విడిచిపెట్టు. కథలు పట్టేట్టున్నాయి. ఏమైందా నా గత కట్టి కొడతాను? నీ నోరు పెద్దగా ఉంటే పోయి మూరలో పెట్టు, నా చెవులలో కాదు. అరే ఇంట్లో ఒరి ఒరి అలవాటైందిరా, సిరాకు వస్తుంది అందుకే. ఎండాకాలం అన్నాక ఆకులు రాలుడు, మనిషి అన్నాక సిరాకచ్చుడు కామన్. ఎందుకు సిరాకత్త అని చెప్పే. మీ అదినే చెవుడుతోటి నేను బర్లకెట్ట తాడు బుక్కేటట్టున్నారా, బర్లకెట్ట తాడు బుక్కేటట్టున్నారా? ఏందన్నా వదిలేక చెవుడా? అరే మెల్లగానరా, పూసుకొని దానికి కినబడ్డది అనుకో, మన తోడల దగ్గరకు వచ్చి పడవల వారుతుంది. అవునా, వదిలేక చెవుడు ఎట్లా వచ్చిందే? నేను ఎత్తిన రోజు నీకు చెప్పాచిందారా, నేను ఎత్తిన రోజు నీకు చెప్పాచిందారా? లే చెప్పకుండా వచ్చింది. మరి దాని చెవుడుతో కూడా గట్లనే వచ్చింది. ఒర్రి ఒర్రి నా గొంతుల నాలుకే మర్ఫా డాన్స్ చేస్తాందిరా, మర్ఫా డాన్స్ చేస్తాందిరా. చెవి దగ్గరకు చెప్తే అయిపోతుంది కానీ అట్లా చెప్తే నేనేమన్నా చెవిటిదానా అని మన చెవిలో కొరుకుతుందిరా. ఎట్లయితే వదినతో గోసే ఉన్నది కానీ దాని గోసకు నా గొంతుల తంతులు ఊడుతున్నాయిరా. గండ్ల గోసేమున్నదే, సైకిల్ చేస్తే అయిపోయా. అర్రే నిజమే కదరా, చక్కగా సైకిల్ చేస్తే కథం అయిపోద్ది. మరి నేను చెప్పింది కదేగా అన్న. అయితే నీకు మాట్లాడరా, సైకిల్ చేస్తా. కొంపేసి ఎవరితో మాట్లాడవేంది? ఏ ఎవరితో ఎందుకు మాట్లాడరా, ఒక మీ అదినతోనే మాట్లాడా. ఓకే అన్న, మంచి సైకిల్ చేసుకుంటుండు. ఇగో అన్నమైంది, తింటావా? ఏ నాకేమవుతే, ఇంకా నీ పనులు తోమలే. ఏంది పల్లపులో ఊచుకపోయిందా? పనులు తోమలే, పనులు. ఏంది కట్టె పుల్లలు లేవన్నా? ఇప్పుడు పుల్లలు ఏం చేసుకుంటావు? ఏంది
తల్లి, అది కాదే తల్లి. ఏహే అన్నం తింటామంటే సప్పుడు ఏమైంది? చేతులకు ఏమైంది? జట్టలు ఉంటున్నాయా చూడని. ఏహే నీ ఎవలే జింక లెక్కన బంక మింగినవా? నోరు తెరతలేవేంది? పెదవులలో పేర్లు వచ్చినాయా? నీ అవ్వ నీతో సైకిల్ చేసిన బాధ ఉంది, నోరు తెరిచిన బాధ ఉంది. అయినా నువ్వు నాతో ఎందుకు మాట్లాడతలేవు? నేనేమన్నా చెవిటిదాన్ని అనుకున్నావా? నేనేమన్నా చెవిటిదాన్ని అనుకున్నావా? కాదే మంచిదానివి. ఏంది నోరు లేదా? ఇనబడ్డట్టు చెప్పు. నాకు నోరు లేకపోడు కాదే, నీకే చెవులు లేవు. ఏమంటావో ఏందో, నోరే తెరవవు. ఎందుకు? నోరు తెరిచి మాట్లాడితే గడ్డలు పుడతాయా? అబ్బా సంపకే నన్ను జరిడిచిపెట్టు. ఆడికి నాకేమో చెవులు వినవాడే అన్నట్టు చెవులో కాడికి వచ్చి చెక్కిలి గింతలు పెట్టినట్టు మాట్లాడతాడు. నీకు చెవులు లేవు, నాకు బుద్ధి లేదు. నీకు చెవులు లేవు, నాకు బుద్ధి లేదు. ఇగో కొత్త కమ్మలు పెట్టుకున్నా, మంచున్నాయా? మంచిగానే. ఇగో నిన్నే అడిగేది మంచుకున్నాయా అని. మంచిగునే అని చెప్పినా కదనే. అడుగుతా అంటే వినబడతలేదా? ఎట్లున్నాయంటే ఎద్దు లెక్కన తలకాయ కిందికి వేసినావు. నీ అవ్వ బిద్దిదానా చెప్పినా కదనే. మజాక్ చేస్తున్నావు. ఓ దీనికి చెవులు పడే కదా. నువ్వెప్పుడు ఇంతే, నిన్నేం అడగద్దు, ఏం చెప్పవు. నిన్ను అడిగే కంటే అడ్డ మీద ఉన్న గుడ్డోని అడిగింది నయం. అడ్డ మీద ఉన్న గుడ్డోని అడిగింది నయం. గంత మంచిగా మంచుకునే అని చెప్పినా కాదే. నీకు ఏమడకున్నా నాదే తప్ప. ఏమైందన్నా నేను చెప్పిన సైకిల్ పని చేసినాయా? మీ అదేమైనా సైకిల్ కాదురా అయ్యా, మంత్రం కూడా పనిసట్లేవు, మంత్రం కూడా పనిసట్లేవు. ఎందుకన్నా సైకిల్ కూడా అర్థం చేసుకుంటలేదా? అర్థం చేసుకున్నాడు ఓనరా అయ్యా. నేను దాన్ని చెవిటి దాన్ని అన్నా అని నా వెనక ఎగురుతాంది. నాయను నీ బతుకు బత్తాయి పనుల మీద బతుకమాడినట్టు ఉంది అన్న. దాన్ని చెవులిన పడాలంటే ఏం చేయాలని అర్థమైతే లేదురా. నీకేమైనా తెలితే చెప్పరాదురా. చెవులు మందమైనవి కావచ్చు, చెవులలో కొబ్బరి నూనె పోయి గంతే అయిపోతుంది. దాని చెవుల కొబ్బరి నూనె పోసేసరికి అది మన చెవుల సీసం పోతుందిరా, మన చెవుల సీసం పోతుందిరా. అయితే ఇక నేను చెప్పేకాడికి చెప్పిండే, ఇక నీకు సాగు నువ్వు సావే, నువ్వు పోతానే. బతికున్నాను సామాన్ పోతానేంద్రా, సప్పిన మొక్క పోడా, సప్పిన మొక్క పోడా. కిషను ఎవరు మీరు? ఏం కావాలి? నేను కిషన్ గారి చిన్నప్పుడు దోస్తున్నమ్మా. పాప మూగోడు కావచ్చు, ఏం మాట్లాడతలేదు. ఎందుకు వచ్చినావు? ఏమన్నా పనా? పెళ్లి 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 ఖాయమైంది చెప్పేందుకు వచ్చిన. ఏంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తావా? మాకు ఇంకా పోరాన్లే ఉట్లే, ఆపరేషన్ మాకెందుకు? ఆపరేషన్ కాదు, పెళ్లి పెళ్లి. పెళ్ళా? నాకు ఎప్పుడో అయింది. నా మెట్టలు చూస్తే కనబడతలేదా నాకు పెళ్ళైందని? రొట్టె మొక్కపడా, రొట్టె మొక్కపడా. అయ్యో రామా, నేను చెప్పేది నా పెళ్లి గురించి. ఏంది నన్ను పెళ్లి చేసుకుంటావా? గాడిది మొక్కపడా. నాకు పెళ్ళయిందిరా అంటే మళ్ళీ అదే పాట పడతావేంది? ఊరిని ఏం పెద్ద సౌండ్ ఇంజనీర్ లెక్క ఉన్నదిగా. పెళ్లి పెళ్లి కిషన్ గారికి చెప్పేదానికి వచ్చిన, నాది పెళ్లి. ఏంది నన్ను పెళ్లి చేసుకుంటానికి నా మొగన్ నొప్పిస్తావా? నా ఇంటికి వచ్చి నన్నే పెళ్లి చేసుకుంటా అంటావురా? అరే నువ్వెప్పుడు వచ్చినావురా? నేను ఇప్పుడే వచ్చిన అచ్చుడుతోనే తన్నది నావా. దాంతో ఎందుకు తన్నులు తిన్నావురా? ఎందుకు వచ్చినావు? ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండు. గోండ్రికప్ప మొగపోడు, గోండ్రికప్ప మొగపోడు. నా పెళ్లి ఖాయమైందిరా, చెప్దామని అత్త గిట్లా తన్నింది. ఏంది పెళ్లి కావాలి? పెళ్లి పెళ్లి పెట్టుకున్నారా? గది చెప్పరాదా మరి? ఇంతకు ఎవరినే? ఓహో దోస్తా. సరే మరి ఇంట్లో తీసుకొచ్చి మాట్లాడు. అరే గట్టిగా దాటి దెబ్బలు. ఏం దాకుడు ఏమోరా, నన్ను చిన్నప్పుడు మామిడికాయలు దమ్ముతానని చెప్తే చెట్టు కట్టేసి కొట్టలేదారా, దానికంటే ఎక్కువ కొట్టిందిరా.
దాని కొంచెం చెవులు పడేరా ఏమనుకోకు. ఏంగా తీరా నడమచ్చి ఇంకా నువ్వు ఆపినావు, లేకుంటే నా పెళ్లి దినాలా ఏటిరా. దాని చెవుడు ఎట్లా తగ్గించుడో తెలుస్తలేదురా. 5 నిమిషాలకే నేను ఆగమైన కాదురా, 60 ఏళ్ళు ఎట్లా భరిస్తావు ఏమోరా. ఇక గణేష్ భరించటోనే భర్త అంటారా బాబు, నువ్వు మంచిగా భరిస్తానవరా. నీ ఓపికనేరా, నీ ఓపిక మొక్కాలరా. అయినా నాకు పెళ్ళి అయితే అనుకున్నావారా జీవితంలో? గద్దెలు పెట్టి ముద్దవాపు ఎదకపోవడం లేకున్నాడు, ఈయనకెళ్ళాడు కావాలా అనుకున్నా. కానీ చెప్పడం దొరకట్లేవరా పిల్లను ఎవరురా? అయినా మనం చేసే లెక్కలకు బయట ఎవడన్నా పిల్లనిస్తారా? మా మామ బిడ్డనే పాటాయించిండ్రా. మీరు నా గురించి మాట్లాడుకుంటూనే నవ్వుకుంటారు కదా. ఏ కాదే నేను చూసుకునే నవ్వుతా మేము. మీరు నన్ను చూసుకుంటూనే నవ్విండ్రు, నాకు తెలిసింది. అరే కాదే చెప్పు తింటాం అనుకుంటున్నావు వినవాడిది. నేను ఎంత చెప్పినా నేను ఇలా వచ్చిన కాలే. అయితే నేను మీ పక్కకే వచ్చి కూర్చుంటా, ఏం మాట్లాడుకుంటారో ఇంటా. ఇంకా రా లగ్నం ఎప్పుడు పెట్టుకున్నారా? లగ్గమారా? ఎందుకు వెళ్తానవే? మీరు నన్ను తిడుతురు, నేను మా పుట్టింటికి పోతా. అది ఆమె వాళ్ళ పుట్టింటికి పోడు కాదురా, నేనే మా పుట్టింటికి పోతారా. కథ అంతా ఎట్లా అయ్యేటట్టున్నది. అరే ఆగే, అరే బట్టలు చదువుతామా? పోతానవే తిట్టెతోటి నేనెందుకు ఉండాలి? నేను మా పుట్టింటికి పోతా. అరే నేను తిట్టలేదు నీ అవ్వ. నువ్వు తిడుతున్నావని నేను మా అమ్మకి చెప్తా. ఊరి అవ్వని శివుడు నా కొంప ఉంచిందే. ఒక సంతానం లేదు, ఐశ్వర్యం లేదు, ముట్టిందల్లా మట్టయితాంది. బంగారం కూడా ఇట్లా ముట్టుకోగానే ఇత్తడైతాంది. ఎన్ని కష్టాలు వచ్చినా నీకు మొక్కుతూనే ఉన్నాం, నీ మొక్కులు ఎల్లితూనే ఉన్నాం. అయినా నీకు మా మీద దయగలుగుతలేదా తల్లి? ఈ ఏడన్నా మా కష్టాలు గడ్డకెక్కలేదనుకో, నీకు మొక్కుడు పని చేస్తా, నీ మొక్కులు ఎల్లించుడు ఆపేస్తా. పొద్దుగానే మొదలు పెట్టినావా? కష్టాలు వస్తే పగనుకో పక్కకుంటానుకో చెప్పుకుంటారు. నువ్వేంది చెల్లని దేవుడు చెప్పుకుంటావు. రామ ఆ దేవుని దయవలనే మనం ఇట్లా చల్లగా బతుకుతున్నాం. నువ్వు ఎంత చెంపలు వేసుకున్నా ఇది ఎండాకాలం వేడిగానే ఉంటది. ఇట్లాంటి పంచులు ఎత్తనే ఆ తల్లి కోపం వచ్చి కన్నెర్ర వేసింది అనుకో, మాడి మసైపోతాం. ఈ ముచ్చట మన లగ్గమైన కాంచెలు చెప్తానవే. నువ్వు వచ్చిన కాంచెలు కష్టాలు పెరిగి తప్ప తగ్గలే. అబ్బో నేను రాకముందు నీ దగ్గర నిధులు ఉన్నట్లు అన్నీ అప్పులేగా. నేను వచ్చినాకనే ఇంటికి కాస్త సిరొచ్చింది, ఊళ్ళో నీకు పరపతి వచ్చింది. తప్పగా నీ జాతకం మంచి లేకపోయినాక ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నా ఎల్లాబో. అయినా నువ్వు పక్క కూడా ఉంటే బిలినేరు కూడా బికానగాడు అవుతాడే. నెత్తి మీద శైలి కూర్చున్నాక లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది. నా కర్మ కాకపోతే. ఉగాది దాటినాక నాకు అన్ని మంచి గడియలే ఉన్నాయని చెప్పిండు స్వామి. ఉగాది పోయి వారం అవుతుంది, మరొకసారి ఫోన్ చేసి అనుకుందాం. హలో స్వామి, ఉగాది తర్వాత అన్ని మంచి రోజులే అంటారు. ఎండలు పెరుగుతున్నాయి తప్ప రోజులు ఏం మారతలేవు. అయ్యో స్వామి, నా పేరు అప్పుడే మర్చిపోయిర్రా. నా పేరు భవానీ. అదేంది స్వామి గంత మాట అన్నారు? నేను నీ ప్రియమైన భక్తురాలిని. మంచి రోజులు అన్నారు, ఏవి ఇంకా రాలేదే? ధన్యురాలిని స్వామి, నీ చల్లని చూపు నా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఏమండి 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 ఏమైందే? ముసలి వేడా 11 మంచి తిరిగి తాగదు. మా ముసలోడు ఇప్పుడు అప్పుడే చావడు గాని ఇయ్యాల మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందట. ఎవడా కూత కూసిన గాలి కొడుకు చెప్పు నరికి పారేదాని. ఇదే కొంప ఊచుకున్నది మనం. స్వామీజీ ఫోన్ చేసి చెప్పిండు. అయినా నీకు అన్నిటికీ ఆడటం ఎక్కువే. ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం. అయినా లక్ష్మి తీసుకొస్తున్నావు పండ్లు అని కొరుకుతావు, లక్ష్మీదేవి వస్తున్నావు సమరం అవుతుంది నీకు బాగా.
నువ్వు తీసుకొచ్చేది సవితిని, నేను చెప్పేది లక్ష్మీదేవత గురించి. అబ్బో నీ దేవతరాన్ని చూసుకుంటా. అగో లక్ష్మీదేవత వచ్చింది. వచ్చింది లక్ష్మీదే కాదే, ఎవడో దరిద్రుడు పోయిందా పువ్వైపు. ఎవరిరా నువ్వు? నీ కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవుని నేను. ఆహా గాడిది గుడ్డేం కాదు, గాడిది గుడ్డేం కాదు. ఏమే ఇంక ఇది అన్నమ్ముదే చంపి నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఆగు. స్వామీజీ ఫోన్ లేపిండు, కరెక్ట్ టైంకి వచ్చిండు. అంటే ఇది దేవుడే. దేవుడా నా కష్టాలు తీర్చడానికి వచ్చినావా? అవును భక్తురాలా, నువ్వులే. ఎవడు పనోడా? కాదు, నా మొగుడు. వీని ముఖం మీద గుంతలే కాదు, గుట్టలు గుట్టలు కష్టాలు గుతున్నాయి. అందుకే నిన్ను వేడుకున్నా స్వామి. తీరుస్తా, ఒక్కొక్కటి నిదానంగా తీరుస్తా. నువ్వు ఆగురా. అవునే లచ్చిందేవంటే ఆడి రూపాలు ఉండాలి, మరి ఈడేంది ఎడి కాకుంటున్నాడు? నేను దేవుణ్ణి ఏ రూపమైనా మార్చుకుంటా. అవును కదా, నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో, నువ్వు రా స్వామి. అమ్మని వీడేదో తేడా ఉన్నాడు, వీని మీద ఓ కన్నేసి ఉంచాలి. అది కాదు బంగారం, నా పిల్ల ఇంకా పుట్టింటి పోలేదే, అందుకే మన ఇద్దరు బాగా ఎడపడొచ్చింది. అదట్టు కాలు బయట పెట్టగానే వీడి ఇంట్లో పెడు, ఓకేనా? అప్పటిదాకా ఒప్పుకోటే. ఫోన్ పెట్టేది మళ్ళీ ఎత్తా. అమ్మ పొట్టోడా, ఏంటిదా ఇది? కళ్ళు దుబ్బయా, కనబడతలేదా సిగరెటు? మరి నువ్వు దేవుని అన్నావు. దేవునికి కోరికలు ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి. ఏమే నీ దేవుని భావం బయటపడి చెప్పండి రా. ఏంది అరిచినావు? ఈ పొట్టోడు సిగరెట్ తాగుతాండి. రామ రామ చెప్పలేసుకో, కళ్ళు పోతాయి. పొట్టోడు కాదు, దేవుడు. ఆ దేవుడే పొగను రింగులు ఊదుతాడు. ఏంది ఆయన చూడు ఎంత చక్కగా తపస్సులో ఉన్నాడో. ఎర్రి పప్పకు చీరగాడితే ఎట్లుంటావు గట్లున్నావే నువ్వు. ఎర్రి పప్పని నేను కాదు, నువ్వు. దేవుడా భక్త, నా మొగడు నీ మీద నిందలెత్తాడు. దేవుడా అల్పమానవుడు, నా జ్ఞానంలో నీ మొగని భాగం ఒకటి బయటపడ్డది. ఏంటది? ఇదే కొంప ఊచుకున్నది మనం. నీ మొగనికి నువ్వు గాక ఇంకొక బంగారం ఉన్నది. బంగారమా? అంటే దేవుడు వచ్చినాక మన ఇంట్లో ఐశ్వర్యం బంగారం వస్తుంది అన్నారు కదా, దాని గురించి మాట్లాడు కదా దేవుడా. అది కాదు, ఇంకొకటి ఉన్నది. ఏం లేదు, నువ్వు పోయే, దేవునితో మస్తు ఉన్నది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏందిరా అయ్యా, నా కొంప ముంచుతట్టున్నావుగా. మరి నువ్వు నా కొంప ముంచుతలేవా? ఇక తప్పైందిరా, నా తోవలకు నువ్వు రాకు, నీ తోవలకు నేను రాను. మరి నాకు సిగరెట్ ఎవడు తేవాలే? సరే సర్లే, ఉన్నగా ఓ దరిద్రుని నేనే తెచ్చిస్తా. గుడ్, అట్లరా దారికి. అయితమే కానీ ఇంతకు నువ్వు ఎవనివి, ఎక్కడి నుంచి వచ్చినావు, మా ఇంటికి ఎందుకు వచ్చినావు? భక్తురాలా, అయ్యా తప్పైంది, నన్ను క్షమించు. సరే పో, అదే చేతోటి రమ్ము బాటిల్ తీసుకురా. నాలుకంతా సప్పబడ్డది. రమ్మ మీరా? దేవుడా దేవునికి కోరికలు ఉన్నాయారా? ఉంటే అయ్యా బాంచాను, అర్థమైంది.
ఎండకు తిరిగి తిరిగి పాన నెరవాడుతాను. ఇంటికి ఒక 3 రోజులు అవుతుంది. సార్ ఎట్లయినా సరే రేపటికల్లా అని పట్టుకొని తీరుతా. నీ ముందు నా పరువు కాపాడుకుంటా. ఇంత పెద్ద తలకాయ నొప్పి మొదలైంది. నిజం చెప్పు, నువ్వు మళ్ళా నా సవితి సప్నతోటి లింక్ పెట్టుకున్నావు కదా? చిచ్చి, నన్ను ఎప్పుడో మర్చిపోయినా నేను. నాకు నువ్వు తప్ప ఇంకెవరి లింక్ లేదు ఇక, నిజం చెప్పు, మరి దేవుడు బంగారం అన్నాడు. బంగారం అంటే అది కాదే. మరి ఇంకెవతి? నీకు ఎప్పుడు నాది అనుమానే. అడిగినపో Oh no! అమ్మ పొట్టోడా, టపాటపా వీడియో చూస్తున్నావా? ఏమే ఇగరా. వీడు మళ్ళా మొదలు పెట్టిన పర్ఫార్మెన్స్ ఏంటి ఒరేనా? ఏమి లేదు, నోటి దూల. దేవుడా, అల్పాహారం ఏం చేయమంటావు? అబ్బా, ఏం పర్ఫార్మెన్స్ అనేది. హాలీవుడ్ లో పుట్టాల్సి నువ్వు. ఆఫర్స్ లెక్క ఇక్కడ అయిపోయినా కానీ లేదంటే టాలీవుడ్ నేలటోని. కిషన్, ఎవరు మీరు? నేను భార్యని. ఇంట్లో కూడా నాకు కొత్తడు వచ్చిందా? దేవుడు వచ్చిందిగా. పిలువా దేవుని. ఏమండి, ఆ దేవుని తీసుకోనండి, ఆయన భక్తుడు ఎవరు వచ్చిర్రు. ఈడనా మీ దేవుడు? అవును. ఎరా నువ్వు దేవునివా? కాసర్ దొంగని. దొంగనా? ఈడ పెద్ద గజ దొంగ. 3 ఏళ్ళు జైలు శిక్ష పడితే తప్పించుకొని మీ ఇంట్లో దొరిండు. మీరు పోలీసా? అవును. దేవుడు అంటే కానీ దొంగను పట్టుకొని ఈడట్లా నమ్మేసిండా? కాదు, మేమే నమ్మినాం. స్వామి చెప్పిండు వచ్చింది వస్తాంటిగానే. నీ స్వామి మీద మనువయ్యా. నడురా, మీరు కూడా రారే. ఎక్కడికి సార్? స్టేషన్కి. మేమెందుకు? దొంగకు షెల్టర్ ఇవ్వడం కూడా నేరమే. ఈ అమ్మ కడుపు మాడ సాగర్ మనకు మంచి పెట్టిండు. భక్తులారా, మీరేం బాధపడకండి, మనకు జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. హాయిగా జైల్లో చిప్ప కూడా తిందాం.